నిర్మాత, భారత ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కరు భారత ప్రజల యొక్క ఆత్మ. అంబేద్కరు లేకపోతే భారత రాజ్యాంగం లేదు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఇవాళ అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం. భారతదేశంలో అనేక వేలాది కులాలు, వందలాది మతాలు, అదేవిధంగా విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, అదేవిధంగా విభిన్న సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఈ విలక్షణమైనటువంటి ఈ ఆచారాలు, జాతులు, కులాలు, మతాలు, ఇలా సాంస్కృతిక జీవన విధానం ప్రపంచంలో ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా భారతదేశం ఐక్యంగా ఉంటుందంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఇలా ఈ భారతదేశం ఐక్యంగా ఉండడానికి. ప్రతి మనిషి, ఒక సామాన్య మానవుడైనా లేదా కోటీశ్వరుడైనా సమాన హక్కులు పొందుతున్నారంటే ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పుణ్యఫలమే. వారు ప్రపంచ జ్ఞానాన్ని ఒడిసిపట్టి వారు ఇలా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచ దేశాలంతా తిరిగి ఎవరు రాయనటువంటి రాజ్యాంగాన్ని ఇలా గొప్పగా మనకు అందించిండు. అట్లాంటి మహనీయుని జన్మదినం ఇలా బడుగులకు ఒక పండుగ దినం. కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి చాలా మంది దండేసి దండం పెట్టిపోతున్నారు. అంబేద్కర్ గారికి దండేసి దండం పెడితే వారికి నిజంగా నివాళులు అర్పించినట్టు కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగ పీఠికలో మొదటి పేజీలోనే చెప్పాడు, ఈ దేశంలో సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం రావాలి. కాబట్టి రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం ఇవాళ 100% అమలు జరిగినప్పుడే అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యం మన దగ్గరికి వస్తుంది. ఈరోజు నిన్నగాక మొన్న తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది. ఈ దేశంలో సామాన్య మానవునికైనా ఒకే హక్కు ఉంటది, అది గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఒకే హక్కు ఉంటది. కాబట్టి ఈ సామాన్య మానవునికైనా రాష్ట్రపతికైనా గవర్నర్కైనా 3 నెలల లోపే ఏ బిల్లునైనా దాన్ని పరిష్కరించాలి. ఆ బిల్లు ఏళ్ల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీలు బిల్లులు పోయినప్పుడు కొంతమంది గవర్నర్లు, రాష్ట్రపతులు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇది కుదరదు. భారతదేశంలో రాజ్యాంగం అందరికీ అంబేద్కర్ గారు ఒకే హక్కు ఇచ్చారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి పంపిన బిల్లులను 3 నెలల్లోనే పరిష్కరించాలని గొప్ప తీర్పిచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రివ్యూ ఇవ్వాలని చూస్తుంది. అయ్యా, మీరు అంబేద్కర్ గారి మీద నిన్ననే బీజేపీ పెద్దలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నేను అంటున్నా, కిందంగా గిచ్చి మీదంగా నవ్వమనద్దు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తే ఆయన ఆశ నెరవేరినట్టు కాదు. మీరు ఇట్లాంటి తీర్పులను రివ్యూ ఇవ్వకుండా అమలు చేయండి. అదేవిధంగా రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయండి. బీసీలకు బిల్లుని ఆమోదించండి. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించండి. అప్పుడే మీరు 1000 సార్లు పాలాభిషేకం చేసినట్టు లెక్క తప్ప మీరు పాలాభిషేకాలు చేసి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని చుట్టూ ఒడిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం ఎప్పటికీ నమ్మదు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే భారతదేశంలో 100కు 100% అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే. అందరికీ సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం సమానంగా దక్కాల్సిందే. అప్పుడే అంబేద్కర్ గారికి భారతదేశ ప్రజలు ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.